దీంట్లో 2 టాపిక్స్‌ని కవర్ చేయాలనుకుంటున్నాను. ది ఫస్ట్ టాపిక్ ఈజ్ ఆహ్, ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీలో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. స్మాల్ క్వాంటిటీ అంటే ఏంటి? మీడియం క్వాంటిటీ అంటే ఏంటి? కమర్షియల్ క్వాంటిటీ అంటే ఏంటి? పర్టిక్యులర్‌లీ వెన్ కమింగ్ టు ది గాంజా, ది క్యానబిస్. క్యానబిస్ అంటారు. యూ కెన్ కాల్ ఇట్ గాంజా కూడా. అందరికీ అర్థం అవ్వడానికి గాంజా అందాం. లైక్ ఈ గాంజాలో 1 కేజీ కన్నా ఎక్కువ ఉంటే మీడియం క్వాంటిటీలోకి వెళ్తుంది. 1 కేజీ వరకు ఉంటే స్మాల్ క్వాంటిటీలోకి వెళ్తుంది. 1 కేజీ టు 20 కేజీ లోపు ఉంటే కనుక కమర్షియల్ క్వాంటిటీలోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక అక్యూజ్డ్ కమర్షియల్ క్వాంటిటీతో దొరికితే కనుక అతను జనరల్గా బెయిల్ రావడానికి 6 months వరకు టైం పడుతుందని చెప్తూ ఉంటారు. దీంట్లో ఒక సెక్షన్ అనేది ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్లో ఒక సెక్షన్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ ది బెయిల్. ఏంటంటే ఆ సెక్షన్ ఏం చెప్తూ ఉంటుందంటే సెక్షన్ 37 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ సేయింగ్ దట్ అఫెన్సెస్ టు బి కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎవరైతే కమర్షియల్ క్వాంటిటీతో గాంజాతో కానీ వాట్ ఎవర్ బి ద డ్రగ్ కమర్షియల్ క్వాంటిటీతో దొరుకుతారో ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ క్వాంటిటీ అనేది ఉంటుంది. వీఆర్ పర్టికులర్ అబౌట్ గాంజా కాబట్టి 20 kgs కన్నా అబోవ్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళని కమర్షియల్ క్వాంటిటీ కింద వాళ్ళ మీద ఒక సెక్షన్ ఇన్వోక్ చేయడం జరుగుతుంది.